మీరు డ్రగ్స్ పార్సల్ చేస్తున్నారు లేదా మనీ ల్యాండరింగ్కు పాల్పడుతున్నారంటూ సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారు. లక్షలే కాదు కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. మరి అసలు ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనతో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏసీపీ కేవీఎం ప్రసాద్ సార్ ఉన్నారు. మరిన్ని అంశాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి అసలు ఈ డిజిటల్ అరెస్ట్? ఈ మధ్య కాలంలో విపరీతంగా సైబర్ నేరాలు పెరిగాయి, అందులో ప్రధానంగా డిజిటల్ అరెస్ట్. దీని మీద ఏం చెప్తారు? డిజిటల్ అరెస్ట్లో ఏంటంటే జస్ట్ ప్రజల్ని కొంచెం భయపెట్టి డబ్బులు కాజేయటం. దీంట్లో ఫస్ట్ విక్టిమ్కి ఒక ఐవీఆర్ కాల్ వస్తుంది, అంటే రికార్డెడ్ కాల్ వచ్చి మీ ఫోన్ నంబరు మీద చాలా స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి, మనీ లాండరింగ్ జరుగుతూ ఉంది, డ్రగ్ అబ్యూస్ జరుగుతూ ఉంది, ఈ ఫోన్ నెంబర్ వాడి డీటెయిల్స్ కోసం 9 నొక్కండి అంటారు. ఆ 9 నొక్కిన వెంటనే ఒక అతను కనెక్ట్ అవుతాడు. కనెక్ట్ అయ్యి ఎందుకు కాల్ చేసినావో అంటాడు. చెప్తారు వ్యక్తి ఏంటంటే ఇట్లా నా ఫోన్ నెంబర్ మీద ఏదో ఉందంట అని చెప్తే ఇప్పుడే చెక్ చేసి చెప్తానని చెప్పేసి ఈ మీ ఫోన్ నంబరు మీ ఆధార్ కార్డుతో ఈ ఫోన్ నెంబర్ ఉంది అంటే ఆ ఫోన్ నెంబర్ నాది కాదు అంటారు వీళ్ళు. ఇది కాదు, కానీ మీ ఆధార్ కార్డు బేస్ మీద తీసుకున్నారు ఈ ఫోన్ నెంబరు. ఈ ఫోన్ నెంబర్ తోటి ఒక బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యింది. మీ పాన్ కార్డు ఆధార్ కార్డు వాడి ఇక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసినారు. ఆ బ్యాంక్ అకౌంటు నరేష్ గోయల్ అని పెద్ద మనీ లాండర్ ఉన్నారు, అతనితోటి లింక్ అయి ఉంది. చాలా హ్యూజ్ మనీ లాండరింగ్లో ఇన్వాల్వ్ అయ్యింది. మీరు ఇమ్మీడియట్లీగా వచ్చి ఇదంతా కరెక్టా కాదని అడుగుతారు. కరెక్ట్ కాదు అంటే మీరు ఇమ్మీడియట్గా బాంబే వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి అంటారు. మేము అంత దూరం అయితే మీరు ఇప్పుడు మీకు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది ఇంకా కన్ఫామ్ కాలేదు కాబట్టి మొత్తం మీది ఎంతవరకు ఇన్వాల్వ్ అయింది ఏంటి ఇవన్నీ తేల్చాలి కాబట్టి మీ డీటెయిల్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలా, మేము చెప్పేంతవరకు మీరు కదలటానికి లేదు, ఒక రూమ్లో వచ్చి లాక్ చేసుకోవాలి అని చెప్తారు. వీళ్ళు రూమ్లోకి వచ్చిన తర్వాత మా పర్మిషన్ లేకుండా మీరు రిలేటివ్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ పోలీస్ కానీ బ్యాంక్ అఫీషియల్ కానీ ఎవరితోనే మాట్లాడటానికి వీల్లేదని చెప్పేసి బెదిరిస్తారు. అట్లా కనుక మీరు లీక్ చేసినారు అంటే కనుక ఈవినింగ్ లోపు మీరు అరెస్ట్ అయిపోతారు. ఎందుకంటే ఇది మామూలు ఇది కాదు, బెయిల్ కూడా రాదు, చాలా హ్యూజ్ లెవెల్ మనీ లాండరింగ్కి సంబంధించి ఉంది అని ఇట్లా భయపెట్టేసి ఆ రూమ్లో పెట్టేసి కొంతమంది ఏంటంటే వాట్సాప్ వీడియో కాల్ చేస్తున్నారు, కొంతమంది స్కైప్ ఐడీలు ఇచ్చి ఈ స్కైప్లో చేయండి అంటే ఆ స్కైప్లో కూడా వాళ్ళది ఏంటంటే డీపీ ఏదో ఒక సిబిఐ అని ఇట్లా కనపడతాయి, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి. ఫస్ట్ మేము క్రైమ్ బ్రాంచ్ ముంబై అని చెప్తారు, తర్వాత సిబిఐ అని చెప్తారు, ఈ మనీ లాండరింగ్ అని చెప్పి కొన్ని డాక్యుమెంట్స్ కూడా పంపుతారు. డాక్యుమెంట్స్ పంపించి ఫస్ట్ వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్ క్రియేట్ చేస్తారు, ఫేక్ పోలీస్ స్టేషన్ క్రియేట్ చేసి ఆ పోలీస్ స్టేషన్ నేమ్ చూపిస్తారు. తర్వాత ఒక పోలీస్ ఆఫీసరు యూనిఫామ్లో ఉన్నట్లుగా ఒక టేబుల్ మీద వర్క్ చేస్తున్నట్లుగా అది చూపిస్తారు. ఇట్లా వీళ్ళకి ఏంటంటే ఇది నిజమైన పోలీస్ చేసిన కాలే అని నమ్మించడానికి ట్రై చేస్తారు. ట్రై చేసి ఎవరైతే ఇవన్నీ నమ్ముతారో వాళ్ళకి మీ డీటెయిల్స్ చెప్పండి, ఎక్కడెక్కడ ఎంతెంత ఎఫ్డీలు ఉన్నాయో అవన్నీ చెప్పాలి మీరు. ఒకవేళ చెప్పకపోతే కనుక మాకు ఎట్లాగో ఆర్బీఐ నుంచి అన్నీ తెలిసిపోతాయి, తెలిసిపోయిన తర్వాత మీరు చెప్పలేదు అంటే మేము టాలీ చేస్తాం, మీరు చెప్పినవి మాకు ఆర్బీఐ నుంచి వచ్చినవి టాలీ చేస్తాం, ఆ టాలీలో కనుక తేడా వస్తే మీరు అరెస్ట్ చేసేస్తాం, కాబట్టి మీరు ఏది దాచుకుంటానికి వీల్లేదు, మొత్తం కుల్లా చెప్పేయాలా, ఉన్నది ఉన్నట్లు చెప్పాలి, ఎక్కడెక్కడ డిపాజిట్స్ ఉన్నాయో మొత్తం చెప్పండి అంటారు. అట్లా వీళ్ళకున్న ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నిటినీ ఇన్ఫర్మేషన్ తీసుకొని వీటిలన్నిటినీ ఇప్పుడు ఇమ్మీడియట్గా బ్రేక్ చేసి మేము ఆర్బీఐ అకౌంట్స్ ఇస్తాం, ఆ ఆర్బీఐ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయండి, వితిన్ 2 days మేము వెరిఫై చేసి ఒకవేళ మనీ లాండరింగ్ సంబంధం లేకపోతే వెంటనే మీకు రిటర్న్ చేసేస్తామని చెప్పి ఇట్లా ఈ ఎఫ్డీలన్నీ బ్రేక్ చేయించి వాళ్ళు కొన్ని కరెంట్ అకౌంట్స్ ఇస్తున్నారు. ఆ కరెంట్ అకౌంట్లో వేయించుకొని డబ్బులన్నీ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత వీళ్ళని బ్లాక్ చేసేస్తారు. వీళ్ళు ఒక 2 days చూసి ఇంకా రాలేదని చెప్పి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ కావడంలే. కొన్ని సందర్భాల్లో ఇంకా ఏంటంటే మీది ఇంకా కంప్లీట్ కాలేదు, మీకు ఇంకా అదర్ ప్రాపర్టీస్ ఉన్నట్లుగా మాకు తెలుస్తూ ఉంది, మీరు అవి చెప్పలేదు అది ఇది అని చెప్పి ఇంకా కొంచెం ఎక్కువ డబ్బులు లాగడానికి చూస్తారు. ఆ ఉన్నవి కూడా రివీల్ చేసి మాకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ఇట్లా చెప్పి టైం పాస్ చేస్తారనమాట. ఎందుకంటే టైంపాస్ బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నుంచి ఎంత టైం గడిస్తే వాళ్ళకి అంత ఫెసిలిటీ వస్తుంది.
ఎందుకంటే ఈ డిపాజిట్ చేయించుకున్న డబ్బులన్నింటినీ వాళ్ళు డ్రా చేసుకొని లేదా క్రిప్టోగా కన్వర్ట్ చేసుకొని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటానికి కొంత టైం కావాలి. ఆ టైంని డ్రాగ్ చేస్తారనమాట. ఆ టైం డ్రాగ్ చేసేసి వీళ్ళవన్నీ డ్రా అయిపోయిన తర్వాత అప్పుడు ఇక బ్లాక్ చేసేస్తారు. అప్పుడు వీళ్ళు రెస్పాన్స్ రానప్పుడు అప్పుడు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. ఇట్లా డిలే ఎవరికైతే అవుతుందో వాళ్ళ డబ్బులు రికవరీ చేయడం కష్టమైపోతుంది. ఎవరైతే ఇమ్మీడియట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే రియలైజ్ అయ్యి కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళ విషయంలో ఏంటంటే మనకి చాలా వరకు 90% మనం బ్యాంక్స్లో ఆ అమౌంట్ని పుట్ ఆన్ హోల్డ్ పెట్టించి తర్వాత రికవరీ చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే పోలీసులు ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ వీడియో కాల్స్ ద్వారా చేయరు. అది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇంకొకటి పోలీసులు ఎప్పుడు ఐవీఆర్ కాల్స్ చేయరు. ఇన్వెస్టిగేషన్ పర్పస్ నిజంగా మనీ లాండరింగ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఎవరో కాల్స్ చేయరు. బ్యాక్గ్రౌండ్లో ముందు బాగా డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ప్రైమా ఫెసి ప్రూవ్ అయితే కనుక ఛార్జెస్ ఉన్నాయి వీళ్ళ మీద, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకుంటే డైరెక్ట్ వచ్చి అరెస్ట్ చేస్తారు తప్ప ఇలా ఫోన్లు చేసి మీకు అరెస్ట్ చేస్తాం అంటూ బెదిరిస్తూ డబ్బులు అడగరు. అసలు ముఖ్యంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చెయ్యి అన్నారు అంటే వాళ్ళు క్రిమినల్ అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ పేరు ఎవరైనా వాడుకోవచ్చు. ప్రైమ్ మినిస్టర్ పేరు వాడుకుంటారు, ప్రెసిడెంట్ పేరు వాడుకుంటారు, మినిస్టర్స్ పేరు వాడుకుంటారు, అలాగే క్రైమ్ బ్రాంచ్ పేరు వాడుకుంటున్నారు. కాబట్టి మనం ఈ డిజిటల్ ఏజ్లో ఉన్నాం కాబట్టి పేరు వాడుకున్న వాళ్ళ మాటలు నమ్మకుండా మనం తప్పు చేయనప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఇటువంటి ఫ్రాడ్స్ జరుగుతాయన్నాయా లేవా తెలిసిన వాళ్ళకి చెప్పి వెరిఫై చేసుకోవాలా. యూట్యూబ్లో కొడితే చాలు డిజిటల్ అరెస్ట్ అని చెప్పి చాలా వచ్చేస్తున్నాయి. గూగుల్లో కొట్టినా, యూట్యూబ్లో కొట్టినా, ఇంటర్నెట్లో ఎక్కడ కొట్టినా సరే వీళ్ళకి వచ్చిన కాల్ గురించి ఇన్ఫర్మేషన్ అక్కడే దొరికిపోద్ది. కాబట్టి వెరిఫై చేసుకోవాలి తప్ప వెంటనే భయపడిపోయి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఈ డిజిటల్ అరెస్ట్ అనే ప్రాసెస్ అసలు ఉందా? ఇంకొకటి ఉన్నత వర్గాలను వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అంటే కొన్ని సందర్భాల్లో లక్షల రూపాయల వరకే పరిమితి ఉండే, కానీ ఈ మధ్య కాలంలో కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్నారు. అసలు డేటా వాళ్ళకి ఎట్లా వస్తుంది? ఈ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది? డేటా ఎట్లా వస్తుంది అనేది మనం చెప్పడం కష్టం. ఎందుకంటే చాలా రకాల లీకేజెస్ ఉంటాయి. సోషల్ ఇంజనీరింగ్ చేస్తారు వాళ్ళు. సోషల్ ఇంజనీరింగ్ చేసి ఎవరైతే హై ప్రొఫైల్స్ ఉన్నారో వాళ్ళ ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేసి వాళ్ళని టార్గెట్ చేస్తారు. యాక్చువల్గా డిజిటల్ అరెస్ట్ అనేది ఏమీ లేదు. డిజిటల్ అరెస్ట్ అనేది వీళ్ళు ఇట్లా క్రియేట్ చేస్తారు, మేము డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని. డిజిటల్ అరెస్ట్ ఏంటి? అరెస్ట్ అంటేనే ఫిజికల్ ఉంటేనే అది అరెస్ట్ అవుతుంది. డిజిటల్ అరెస్ట్ ఏముంటుంది? డిజిటల్తో మనం ఇట్లా అరెస్ట్లో ఏం చేయలేము. కాబట్టి డిజిటల్ అరెస్ట్ అనే వర్డే అసలు తప్పు. అరెస్ట్ అనేది ఫిజికల్గా ఉంటేనే దాన్ని అరెస్ట్ అంటారు. కాబట్టి ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఏమీ ఉండదు. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని ఎవరైనా చెప్పినారు అంటే వాడు ఫ్రాడ్స్టర్ అని అర్థం చేసుకోవాలి. సార్, కొన్ని సందర్భాల్లో ఎవరికైతే కాల్ చేస్తారో కుటుంబ సభ్యుల ఏడుపులు, పెడబొబ్బులు వినిపిస్తూ వాళ్ళకు ఒక భయభ్రాంతుల వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. సో ఈ సెటప్ అంతా ఎట్లా చేస్తున్నారు? ఎందుకంటే సిబిఐ అధికారులము, ఐటీ అధికారులము అనే ఒక సెటప్ ఏర్పాటు చేస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి. ఇది ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు వాళ్ళు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. ఇన్ని కోట్ల ఆదాయం వస్తున్నప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి ఒక ఫేక్ పోలీస్ స్టేషన్ సెటప్ చేయటం అనేది పెద్ద కష్టం కాదు, ఎవరైనా చేయిస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఇవన్నీ కూడా అదర్ కంట్రీస్ నుంచి వస్తున్నాయి కాల్స్. కాబట్టి అదర్ కంట్రీస్లో ఇక్కడ వాళ్ళు పోయి అరెస్ట్ చేసే అవకాశం లేదు అనే ధైర్యం ఉంటుంది. కాబట్టి ఎటువంటి సెటప్ అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు స్టేషన్ సెటప్ చేయాలి అంటే పెద్ద ఖర్చు కూడా కాదు. ఒక బోర్డు మీద పేరు రాయించేసేసి ఊరికి ఒక దగ్గర పెడతారు, పెట్టి వీడియో కాల్లో చూపిస్తారు. ఆ పోలీస్ స్టేషన్ పేరే చూస్తారు తప్ప అక్కడ ఏమేం రికార్డ్స్ ఉన్నాయి, ఎట్లా నడుస్తుంది, ఎవరెవరు ఆఫీసర్స్ ఉన్నారు, ఇవన్నీ చూపించరు. ఒక ఆఫీసర్ యూనిఫామ్ వేసుకున్న ఆఫీసర్ ఒక్క ఫోటో చూపిస్తారు, ఒక పోలీస్ స్టేషన్ పేరు. మామూలుగా పోలీస్ స్టేషన్లో అయితే మినిమం ఒక 10 పీపుల్ అన్న ఉంటారు కదా. ఆ 10 పీపుల్ చూపించండి అంటే చూపించలేరు. వీళ్ళకి అడిగే ధైర్యం రావడం లేదు అసలు. ఇప్పుడు ధైర్యంగా మీరు పోలీస్ అంటున్నారు కదా, ఒక 10 పోలీసుని చూపించండి అంటే కనుక అందరూ యూనిఫామ్లో ఉండరు, మిగతా వాళ్ళందరూ ఎవరి జాబ్ వాళ్ళు చేస్తుంటారు. ఇది సిబిఐ కాబట్టి పెద్ద ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే యూనిఫామ్ వేస్తారు, మిగతా వాళ్ళంతా సివిల్ డ్రెస్లో ఉంటారని చెప్పి ఇలా చెప్తారు తప్ప చూపించరు.
కాబట్టి అయినా అసలు మనం ఒకటే, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు కూడా వీడియో కాల్స్లో జరగదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా పెద్ద క్రిమినల్స్ గురించి వాళ్ళకి తెలియకుండా సీక్రెట్గా ఇన్వెస్టిగేట్ చేస్తారు, డిస్క్రిట్ ఎంక్వైరీస్ చేస్తారు. దాని ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్తో ఫిజికల్ అరెస్టులు చేస్తారు, అంతేగాని డిజిటల్ అరెస్టులు ఉండవు, అలాగే వీడియో కాల్ ఎంక్వైరీస్ ఉండవు. సార్, ఉన్నత వర్గాలకు సంబంధించిన అంటే కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉన్నట్టు వీళ్ళు గుర్తించి ఆ ఎఫ్డీలు అవన్నీ క్యాన్సిల్ చేపించి వీళ్ళు దోచుకుంటున్నారు. అదే సందర్భంలో కుటుంబ సభ్యుల ఏడుపులు అంటే ఆ ఆడియో సెటప్ దానికి సంబంధించిన ఏమంటా వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటుందా సార్? అది ఎట్లా చేస్తారు? కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏడుపులు అంటే కొన్ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్రియేట్ చేయటం అనేది పెద్ద కష్టమే కాదు, కొన్ని క్రియేట్ చేస్తారు. లేదు వీళ్ళ ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా సోషల్ మీడియా హ్యాండిల్స్లో, ఈ సోషల్ మీడియాకి సంబంధించిన ప్రొఫైల్స్ ఎక్కడైనా సరే వీళ్ళ వాయిస్ ఒకసారి కనుక ఎక్కడైనా ఉంది అంటే కనుక ఆ వాయిస్ తీసేసుకొని దాన్ని ఇమిటేట్ చేసే టైప్లో అరుపులు క్రియేట్ చేయటం ఏఐతో చాలా ఈజీ. కాబట్టి అలా చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఏంటంటే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు ఇవి. మనకు రీసెంట్గా ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో ఏంటంటే చైనీసు వాళ్ళ పాప వీడియో కాల్ చేస్తుంది, మాట్లాడుతుంటారు. ఆమె డబ్బులు చాలా అవసరము, ఇమ్మీడియట్ పంపాలా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అది అని చెప్తే వీళ్ళు కన్విన్స్ అయ్యి పంపుదామని ప్రిపేర్ అవుతుంటారు. అంతలోకి వాళ్ళ డాక్టర్ వచ్చి తలుపు కొడుతుంది. తలుపు కొట్టేసరికి ఆశ్చర్యపోతారు. ఈ వీడియో రీసెంట్గా చాలా వైరల్ అయింది. ఏఐతో ఇట్లా ఉంటుంది, ఒక ఫేసు ఒక వాయిస్ దొరికిందంటే ఆ ఫేస్తో మాట్లాడుతున్నట్లుగా ఆ వాయిస్ వస్తున్నట్లుగా క్రియేట్ చేసేది చాలా ఈజీ. అట్లా అందువల్ల ఏంటంటే అసలు పోలీస్ ఇన్వెస్టిగేషన్ వీడియో కాల్స్ ద్వారా జరగదు. కాబట్టి వీడియో కాల్స్ చేసి మేము పోలీసులు అని చెప్పేసి మీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి అన్నారు అంటేనే అది ఫేక్. కాబట్టి ఇటువంటివి వచ్చినప్పుడు ఏంటంటే ముందు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకుండా ఫస్ట్ లోకల్ పోలీస్ స్టేషన్ పోయి